ఆలోచన మనం చేయాలి సార్. ఏంటి అంటే మన భారతదేశం ఏమీ డిక్టేటర్షిప్ కాదు, లేకపోతే ఇంకోటి కాదు కదా. ఇది చాలా ప్రజాస్వామిక దేశం, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ప్రపంచంలోనే. ఇక్కడ ఏంటి 25 పార్టీలు 300 మంది లోక్సభ సభ్యులు ఇవాళ ఒక ర్యాలీ చేపట్టారు. ఈ ఎన్నికల కమిషన్ లో ఇక్కడ ఎన్నికల సందర్భంగా అక్రమాలు జరుగుతున్నాయి, మీరు దీనిపైన దృష్టి పెట్టండి అని. ఇంత పెద్ద వాయిస్ ని మనం తక్కువ చేసి మాట్లాడటం మంచిది కూడా కాదు కదా. 300 మంది లోక్సభ సభ్యులు వాళ్ళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లేకపోతే ఎలక్షన్ వ్యవస్థ పైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారంటే దాంట్లో కొంత మనం రేషనాలిటీని కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక పాయింట్. అయితే మీరు 2009లో ఒక సంఘటన జరిగిందండి ఇట్లాంటిది. ఏంటి అంటే రాజమండ్రి లోక్సభ స్థానం నుంచి పోటీ చేసినటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ 6 శాసనసభ స్థానాల్లో వెనకబడిపోయారు. ఒక అనపర్తికి వచ్చేసరకు దరిదాపు 40,000 ఓట్ల మెజార్టీ సాధించి అక్కడ కొద్దిపాటి మెజార్టీ తోటి మురళీమోహన్ పైన రాజమండ్రి లోక్సభ సభ్యుడిగా గెలవటం జరిగింది. బట్ ఇప్పుడు అదే కోణంలో మనకి రాహుల్ గాంధీ ఇక్కడ ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 6 శాసనసభ స్థానాల్లో ఓ మోహన్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి వెనకబడ్డారు. ఒక మహదేవ్పురకు వచ్చేసరకు 1,14,000 ఆధిక్యత. అంటే ఒక శాసనసభ నియోజకవర్గంలో ఈ స్థాయిలో ఆధిక్యత సాధించటం వీలవుతుందా? ఒకటి చెప్తూ 1,02,000 ఓట్లు ఫేక్ ఓట్లుగానే అక్కడ గుర్తించారు అనేటటువంటి ఒక అంశాన్ని తీసుకొస్తున్నారు. అదొక వ్యాలిడ్ అంశం. అయితే ఇంకొక మనకి గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే మహారాష్ట్రలో జరిగింది. మహారాష్ట్ర లోక్సభ ఎన్నికలకు తర్వాత శాసనసభ ఎన్నికలకు మధ్య 4 నెలల గ్యాప్ ఉంటే ఆ 4 నెలల్లో 1 కోటి ఓట్లను అదనంగా చేర్చారు. 1 కోటి ఓట్లు అదనంగా చేర్చినటువంటి ఓట్లు ఏవై ఉండాలా? ఫామ్ 6 కింద కొత్త ఓటర్లు అయి ఉండాలా. కానీ 74 ఏళ్ళోళ్ళు 90 ఏళ్ళోళ్ళు ఉన్నటువంటి ఓటర్లను కూడా 1 కోటి మందిని చేర్చి అక్కడ ఎన్నికల ఫలితాల మొత్తాన్ని తారుమారు చేశారనేటటువంటి ఒక ఆరోపణ. ఇది ఒక అంశం. అయితే ఇంకొక వ్యాలిడ్ అంశం చెప్తాను మీకు నేను. హర్యానా శాసనసభ ఎన్నికల ఫలితాలు వస్తున్నప్పుడు ఎందుకు ఇలా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పైన అనుమానాలు వస్తున్నాయంటే ఈ హర్యానా శాసనసభ ఎన్నికల ఫలితాలు వస్తున్నప్పుడు మనందరం టీవీల ముందే కూర్చున్నాం, మనందరం చర్చల్లో పాల్గొన్నాం. వెంకటరెడ్డి గారు ఉన్నారు, మా యాదవ్ అన్న ఉన్నాడు, నేను కూడా ఉన్నాను. మీరు మొదటి 3-4 రౌండ్ల వరకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అప్డేట్ చేసి తర్వాత 4-5 గంటల ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలాంటి అప్డేట్స్ ఇవ్వలేదు. అసలు ఏం జరుగుతుంది, కౌంటింగ్ లో ఏం జరుగుతుందో కూడా తెలియకుండా పోయింది. అంటే ఏంది కాన్స్పిరెన్సీస్ అనేటటువంటి ఒక అనుమానాలు వస్తున్నాయి. ఇది ఒక అంశం. అయితే మనకి కీలకంగా వస్తున్నటువంటి డౌట్స్, అనుమానాలు ఏంటి అంటే మీకు ఇంకొక చాలా కీలకమైనటువంటి అనుమానాన్ని చెప్తాను. మనకి తెలుగు రాష్ట్రాల్లో ఏ ఫేజ్ లో ఎన్నికలు జరిగినా ఒకేసారి జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను. కానీ మొన్న 2024లో మీరు అబ్జర్వ్ చేయండి, ముందే శాసనసభ ఎన్నికలు తెలంగాణలో అయిపోతే తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోను ఒకే ఫేజ్ లో ఎన్నికలు చేసిన గత అనుభవాలు ఉంటే మొన్న ఏం జరిగింది? ఫస్ట్ ఫేజ్ లో ఆంధ్రాలో, 4th ఫేజ్ లో తెలంగాణలో పెట్టారు. అంటే ఇక్కడ ఉన్న తెలంగాణలో సెటిలర్స్ అందరూ పోయి ఆంధ్రాలో ఓటేశారు, ఆంధ్రాలో ఉన్న ఓటర్స్ అందరూ అక్కడ ఉన్నట్టు తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళందరూ మళ్ళీ వచ్చి తెలంగాణలో ఓట్లేశారు. అంటే డూప్లికేషన్ ఆఫ్ ఓట్స్. మరి ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇది ఒక కంప్లైంట్ గా పెట్టినప్పుడు కూడా ఎందుకు చర్య తీసుకోలే? అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఓటు వేయించే ఒక ఇంటెన్సిటీని ప్రభుత్వం చేసిందనే అనుమానాలు రాకుండా ఎందుకుంటాయి? మీరు ఆ చర్య ఎందుకు తీసుకోలేదు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్వతంత్ర వ్యవస్థ, రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ, ఎందుకు ఈ డూప్లికేషన్ ఆఫ్ ఓటుని అరికట్టడానికి చర్య తీసుకోలేదు? కంప్లైంట్ ఇచ్చినప్పటికి కూడా. అంటే దీంట్లో ఒక కాన్స్పిరెన్సీ థియరీ మనకు కనపడుతుంది కదా. ఇంకొక అనుమానం నేను చెప్తాను. ఇంకొక అనుమానం ఏంటంటే చాలా పెద్ద అనుమానం ఏంటంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్ వ్యవస్థని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేతుల్లోకి తీసేసుకొని అక్కడ అప్పటి వరకు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మొత్తం నామినల్ చేసేసి ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎవరి డైరెక్షన్ లో నడిచింది అనే అనుమానాలు వస్తాయి కదా. ఇంకొక అనుమానం నేను చెప్తాను. ఇంకొక అనుమానం ఏంటంటే ఒరిస్సాకు సంబంధించిన అనుమానం చెప్తాను. ఒరిస్సాలో శాసనసభకు వచ్చేసరికి బీజేడీ 57 శాసనసభ స్థానాలు గెలుస్తుంది, లోక్సభ స్థానాలకు వచ్చేసరికి 0. ఎక్కడ ఇది ఎట్లా వీలైతుంది? ఒక అనుమానం. ఇదంతా ఒక కాన్స్పిరెన్సీ థియరీ నడుస్తుంది. ఎందుకు ఇట్లా జరుగుతుంది? బీజేడీ ఒక్క లోక్సభ స్థానాన్ని కూడా గెలవలే, కానీ శాసనసభకు వచ్చేసరికి 57 స్థానాలు గెలిచింది. తర్వాత మీకు ఆంధ్రప్రదేశ్ లో 56 లక్షల ఓట్లు అదనంగా ఎట్లా చేరాయి? 12.54% ఓట్లు ఎట్లా పెరిగాయి? అసలు అంత శాతం ఓటింగ్ ఎక్కడ జరిగింది అనే దానికి ఇప్పటి వరకు
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక సహేతుకమైనటువంటి ఆన్సర్ ఇవ్వలేదు. బహుశా రాహుల్ గాంధీ అనుమానాలు తప్పై ఉండొచ్చు. రాహుల్ గాంధీ అనుమానాలను నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ఒక బాధ్యతాయుతమైనటువంటి సంస్థకు ఉన్నదా లేదా? ఇవాళ 300 మంది ఎంపీలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 25 పార్టీలు, లోక్సభలో ప్రాతినిధ్యం కలిగిన పార్టీలు అనుమానం వ్యక్తం చేస్తున్నప్పుడు తన పారదర్శకతను, తన నిజాయితీని నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి లేదు అని అనుకుంటే పొరపాటు అవుతుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఈ అబ్జెక్షన్స్ అన్నిటిపైన తీసుకొని వాటిని నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళ పైన ఉంది. బట్ అక్కడెక్కడో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెనకడుగు వేయటం వల్ల అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఎందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వీళ్ళ అనుమానాలను నివృత్తి చేయడానికి ప్రయత్నం చేయట్లేదు అనే ప్రశ్నకు ఏం సమాధానం చెప్తారు? బట్ డొంక తిరుగుడు కాదు, స్ట్రైట్ అవే ఒక బాధ్యతాయుతమైన సంస్థ ఇన్ని ఆరోపణలు వస్తున్నప్పుడు, ఇన్ని రకాలైన కాన్స్పిరెన్సీస్ నడుస్తున్నప్పుడు చేయాల్సినటువంటి బాధ్యత. ఇప్పటికీ చెప్తున్నానండి నేను ఒక మాట, ఇప్పటికీ చెప్తున్నాను నేను, 5 గంటల ఎలక్షన్ తర్వాత ఏదో జరుగుతుంది దేశంలో. బట్ అది ఏం జరుగుతుంది అనేటటువంటి విషయం పైన ఇవాళ ఒక స్వతంత్రమైనటువంటి దర్యాప్తు సంస్థని దేశంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలా, లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేయాలా? ఆ స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఈ అనుమానాలన్నింటినీ నిగ్గుదేల్చాలి. ఈ అనుమానాలన్నిటికీ సమాధానం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. లింగం యాదవ్ గారు, ముఖ్యంగా బీహార్లో ఇప్పుడు ఎలక్షన్స్ జరగబోతున్నాయి.